ఫ్రెండ్స్, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్, ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్స్ సెప్టెంబర్ 26వ తారీఖు నుంచి స్టార్ట్ అవబోతున్నాయి. మనం దసరా సేల్స్ అంటాం. ఈ సేల్స్ లో చాలా మంది మొబైల్స్ కొనడానికి అయితే ఎదురు చూస్తూ ఉంటారు. ఈ వీడియోలో మీకు క్లారిటీ అయితే వస్తుంది. మొత్తం అన్ని అమెజాన్, ఫ్లిప్కార్ట్ అన్ని ప్లాట్ఫామ్స్ లో అన్ని డీల్స్ రివీల్ అయినాయి కాబట్టి ఒకటే రివీల్ అవ్వలేదు. ఐఫోన్ 15 డీల్ ఒకటి రివీల్ అవ్వలేదు. సో మోస్ట్లీ అది 50,000 దగ్గర అయితే తీసుకురావచ్చు, 50,000-55,000 మధ్యలో అయితే రావచ్చు. దాని గురించి చాలాసేపు వెయిట్ చేశాను. ఐఫోన్ 15 డీల్ కోసం అది ఎంతవరకు రివీల్ అయితే చేయలేదు. అది ఒక్కటి తెలియదు, మిగతా వాటి ప్రైజెస్ అన్ని తెలుసు. ఈ వీడియోలో మనం చూద్దాం. ఈ వీడియో ఎండింగ్కి మీకు క్లారిటీ అయితే వస్తుంది. మీరు ఏ ప్రైస్ బ్రాకెట్లో ఫోన్ కొనాలనుకుంటున్నారో ఇక్కడ మీకు టైం లైన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ నుంచి మీరు మీ టైం లైన్కి అయితే వెళ్ళిపోవచ్చు. వీడియోలోకి వెళ్ళే ముందు 2 డిస్క్లైమర్స్. ఫస్ట్ వచ్చేసరికి వీడియో నాకు ఫ్లిప్కార్ట్ కానీ, అమెజాన్ కానీ, లేకపోతే ఇక్కడ కనిపిస్తుంది ఏ మొబైల్ బ్రాండ్ అయితే స్పాన్సర్ చేసింది అయితే కాదు. ఇది చాలా వర్క్ చేసి చేస్తున్న వీడియో. అండ్ ఇంకొకటి, ప్రైజెస్ కూడా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి. ప్రైజెస్ నా చేతిలో ఉండవు కదా. ఇప్పుడు వాళ్ళు రివీల్ చేసిన ప్రైజెస్ వరకు నేను చూసిన తర్వాత మీకు అప్డేట్ అయితే ఇస్తుంది. సో ఆ ప్రైజెస్ పెరగొచ్చు, తగ్గొచ్చు, చెప్పలేం. సో ఇప్పుడు ఉన్న వాటి ప్రైజెస్, వాళ్ళు రివీల్ చేసిన ప్రైజెస్ని మీకు చెప్తున్నాను. అండ్ చాలా మంది మిగతా ఎలక్ట్రానిక్స్ కూడా అడుగుతారు. ల్యాప్టాప్స్ కానీ, ట్యాబ్స్ కానీ, TWS అని, వాచెస్ అని, ఇలా అన్నీ అడుగుతూ ఉంటారు. రెండు మీద వర్క్ జరుగుతుంది. మొత్తం అన్నీ నేను మీకు ఒక వీడియో అయితే చేస్తాను. మొత్తం ఎలక్ట్రానిక్స్, టాప్ ఎలక్ట్రానిక్స్ అని చెప్పేసి దానిలో మీకు ఇవన్నీ కవర్ చేస్తాను. ఈ వీడియో కంప్లీట్లీ మొబైల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ టెలిగ్రామ్ ఛానల్ కూడా, మన టెలిగ్రామ్ ఛానల్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తుంది. అక్కడ మీకు ఏమైనా హాట్ డీల్స్ వస్తూ ఉంటే అప్పటికప్పుడు పోస్ట్ అవుతూ ఉంటాయి. దాన్ని కూడా ఫాలో అవ్వండి. అక్కడ మీరు ఈ 4-5 రోజులు చాలా యాక్టివ్గా ఉండండి. సో ఏదైనా మంచి డీల్స్ ఉంటే అక్కడ మీకు పోస్ట్ అవుతూ ఉంటాయి. ఫస్ట్ మనం బడ్జెట్ నుంచి వద్దాం. 10,000 రూపాయల లోపు మీ బడ్జెట్ ఉంది, 7,500 రూపాయలకు ఒక ఫోన్ అయితే ఉంది. అక్కడ చాలా ఫోన్స్ ఉన్నాయి, చాలా బ్రాండ్స్ ఉన్నాయి. సో మనకి టెక్నో అని, అవన్నీ చాలా ఉన్నాయి. కానీ ఇదైతే కొద్దిగా బెటర్ అనిపించింది. పోకో M6 5G. సో ఇది 4GB RAM 64GBతో వస్తుంది. అండ్ దీనిలో మీకు ప్రాసెసర్ MediaTek Dimensity 6100+ 5G ప్రాసెసర్తో వస్తుంది. HD+ డిస్ప్లేతో వస్తుంది, 90Hz రిఫ్రెష్ రేట్ తోటి. ఇదే ఫోన్ మీరు ఒకవేళ రెడ్మీలో కొనాలనుకుంటే Redmi 13C 5G అని అమెజాన్లో దొరుకుతుంది, ఫ్లిప్కార్ట్లో దొరుకుతుంది. అమెజాన్లో మీరు కొనాలంటే 1,500 రూపాయలు ఎక్కువ ఉంటుంది ప్రైస్ అది ఇక్కడ కంపేర్ చేస్తే. సో ఇది 7,500 రూపాయలకు ఒక మీరు స్టార్టింగ్ 5G ఫోన్ కోసం చూస్తుంటే ఇది కొద్దిగా బెటర్ డీల్ అనిపించింది నాకు. లేదు నాకు పోకో వద్దు, కొంతమంది బ్రాండ్ ఇష్టపడరు. సో మీకు పోకో వద్దు అనుకుంటే మాత్రం కొద్దిగా డబ్బులు యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు కొంచెం 10,000 రూపాయల దాకా అట్లా వెళ్ళారనుకోండి, ఈ ఫోన్ బాగుంటుంది. మోటోరోలా G45 5G, స్నాప్డ్రాగన్ 6H Gen 3 ప్రాసెసర్, HD+ డిస్ప్లే ఉంటుంది. ఒకటే మైనస్ దీనిలో, కొద్దిగా ఫుల్ HD ఇస్తే చాలా బాగుండేది. కాకపోతే 10,000 రూపాయల లోపు కాబట్టి మనం ఏమనలేము. కాకపోతే ప్రైస్ ఇంకా తగ్గిద్దాం అనుకున్నా, ఇది 8,000 అట్లా వస్తుంది అనుకున్నా. కానీ స్టార్టింగ్ లాంచ్ అయిన దగ్గర నుంచి వీళ్ళు ఆఫర్స్లో ఇదే ప్రైస్ తీసుకొని వస్తారు. 9,999, 10,000 రూపాయల లోపు వస్తుంది. ఇది ఒక మంచి ఫోన్, మంచి యూజర్ ఎక్స్పీరియన్స్ అయితే దీని నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీకు శాంసంగ్ బ్రాండ్ ఇష్టమైతే మాత్రం మీరు కొద్దిగా శాంసంగ్ తీసుకోవాలనుకుంటే 10,000 మీ బడ్జెట్ అనుకుంటే మాత్రం 11,000 రూపాయలకి 10,999కి M15 వస్తుంది. M15 మీకు AMOLED స్క్రీన్తో వస్తుంది 11,000 రూపాయలకి. దానిలో కూడా మీకు ఏదైతే పోకో M6లో ఉంది ప్రాసెసర్, అదే ప్రాసెసర్ ఉంటుంది, 6100+ ప్రాసెసర్ ఉంటుంది. కాబట్టి AMOLED స్క్రీన్, 6000 mAh బ్యాటరీ, బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, ఫ్రంట్ 13 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. సో ఇది కొద్దిగా జనరల్ యూస్కి ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే 11,000 రూపాయల దగ్గర ఈ డీల్ కూడా బాగుంది. కాకపోతే కెమెరాస్ అంత బాగుండవు, ఎందుకంటే MediaTek ప్రాసెసర్ కాబట్టి అంత బెటర్ ఆప్టిమైజేషన్ అయితే ఉండదు. ఇప్పుడు మేము చెప్పిన వాటిలో కొద్ది కెమెరా అయితే మీకు G45 కొద్దిగా బెటర్ ఉంటుంది, ఎందుకంటే ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, బ్యాక్ 50 మెగాపిక్సెల్ కెమెరా. 10,000 రూపాయల కొద్ది కెమెరా కూడా దీనిలో బెటర్ ఉంటుంది. నెక్స్ట్ 12 నుంచి 15,000 మధ్యలో చూసుకుంటే మాత్రం ఈ ఫోన్ కొద్దిగా బాగుంటుంది. శాంసంగ్ ఇది తీసుకునే బదులు M15 తీసుకునే బదులు ఒక 2,000 రూపాయలు అట్లా యాడ్ చేస్తే ఇది 13,749 రూపాయలకు వస్తుంది. దీనిలో కూడా మీకు 6000 mAh బ్యాటరీ, ఫుల్ HD AMOLED డిస్ప్లే అన్నీ ఉంటాయి. కాబట్టి ఇది Exynos ప్రాసెసర్తో వస్తుంది. గేమ్స్ ఆడలేరు. గేమ్స్ ఇప్పుడు నేను చెప్పిన ఏ ఫోన్, ఇప్పటిదాకా నేను చెప్పిన ఏ ఫోన్లో మీరు హెవీ గేమ్స్ అయితే ఆడలేరు. జనరల్గా చిన్న గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. ఈ ఫోన్ మీకు జనరల్ యూస్కి బాగుంటుంది, కెమెరాస్ బాగుంటాయి. Exynos ప్రాసెసర్ కాబట్టి కెమెరాస్ మీకు M15తో కంపేర్ దీనిలో బెటర్ ఉంటాయి. సో ఆ ప్రైస్ కి శాంసంగ్ ఫోన్ చూస్తుంటే 10 నుంచి 15,000 మధ్యలో ఇది బెస్ట్ ఆప్షన్ అయితే M15 కంటే. లేదు మీ బడ్జెట్ టైట్ ఉంది అనుకుంటే మాత్రం దానికి కూడా వెళ్ళొచ్చు M15కి. నెక్స్ట్ 15,000 రూపాయల లోపు ఒక మంచి ఫోన్ నాకు బాగా నచ్చింది. రీసెంట్ టైంలో వచ్చిన ఫోన్ అయితే మాత్రం ఇది Realme Narzo 70 Turbo. సో ఇది మీకు కొద్దిగా ఆల్రౌండ్ కేటగిరీ కిందకు వస్తుంది. ముఖ్యంగా ఫస్ట్ ప్లేస్ దీనికి గేమింగ్ పెట్టొచ్చు. ఒక మీరు గేమ్స్ ఎక్కువ ఆడే వాళ్ళు అయితే మాత్రం. సో దీనిలో మీకు MediaTek 7300 ప్రాసెసర్, ఎనర్జీ ప్రాసెసర్ అయితే ఉంటుంది. అది కూడా కస్టమైజ్డ్ ప్రాసెసర్. అండ్ దీనిలో ఒక జైరోస్కోప్ బాగుంటుంది, గేమింగ్ కి బాగుంటుంది. వీళ్ళు కస్టమైజ్ చేశారు చిప్ ని, 90 FPS గేమింగ్ ఎనేబుల్ చేశారు. BGMI, కాల్ ఆఫ్ డ్యూటీ ఇట్లాంటి గేమ్స్ 90 FPS లో ఆడొచ్చు. కెమెరాస్ కూడా డీసెంట్ ఉంటాయి, ఫ్రంట్ మెయిన్ కెమెరాస్ పర్లేదు ఆ ప్రైస్కి అయితే. అండ్ ఓవరాల్ అయితే మాత్రం ఇది ఆ 15,000 రూపాయల లోపు ఒకవేళ మీరు గేమింగ్ హైయెస్ట్ ప్రయారిటీ అండ్ ఓవరాల్ ఒక ఆల్రౌండ్ ప్యాకేజ్ కావాలనుకుంటే ఈ ఫోన్ బాగుంది. Realme Narzo 70 Turbo 14,999కి అయితే వస్తుంది. నెక్స్ట్ 15,000 రూపాయల దగ్గర ఇంకొక ప్రోడక్ట్ అయితే ఉంది పోకో నుంచి. బెస్ట్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు, ఎందుకంటే ఆ ప్రైస్లో మీకు ఈ స్పెక్స్తో ఏ ఫోన్ అయితే దొరకదు. పోకో X6 ఇది మీకు స్నాప్డ్రాగన్ 7H Gen 2 ప్రాసెసర్తో వస్తుంది.
అండ్ ఈ ప్రాసెసర్ మీరు చూడాలంటే మిగతా బ్రాండ్స్లో అయితే మీకు 20,000 దగ్గరలో దొరుకుతాయి. ఇది మీకు 14,999కి వస్తుంది. అండ్ దీనిలో ఇంకొక స్పెషల్ ఏంటంటే ఆ ప్రైస్కి 15,000కి 1.5K AMOLED డిస్ప్లే ఉంటుంది. దీనిలో డాల్బీ విజన్ సపోర్ట్ ఉంటుంది. అది కూడా దీనిలో మీకు 12-bit ప్యానల్ అండ్ ఫ్రంట్ గ్లాస్ కూడా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ ప్రొటెక్షన్తో వస్తుంది. ఇవన్నీ దీనికి డిస్ప్లే అయితే మాత్రం సూపర్ ఉంటుంది. ఆ ప్రైస్లో మీకు దీన్ని మించిన డిస్ప్లే అయితే ఉండదు. అండ్ ఇంకొకటి మెయిన్ కెమెరాలో బ్యాక్ సైడ్ 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాలో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసరికి మీకు 16 మెగాపిక్సెల్ కెమెరా, 5100 mAh బ్యాటరీ, 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్. ఓవరాల్గా ప్రైస్కి 15,000 రూపాయల లోపు ఇది బెస్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. స్పెక్స్ పరంగా చూసుకుంటే మాత్రం వీళ్ళు ఏదైతే ఆఫర్ చేస్తున్నారో మీరు పెట్టే డబ్బులకి ఇది మోస్ట్ వాల్యూ ఫర్ మనీ ఫోన్ అయితే అవుతుంది. దీనిలో ఒకటే ఇరిటేట్ చేసేది ఏంటంటే బ్లోట్వేర్ ఉంటుంది. UI మొత్తం చాలా బ్లోట్వేర్ అయితే ఉంటుంది. సో అదొకటి కొద్దిగా ఇరిటేట్ చేస్తుంది. కానీ ఫోన్ అయితే మాత్రం ప్రైస్కి చాలా మంచి ఫోన్. మళ్ళీ చెప్తున్నాను, ఆ ప్రైస్లో మీకు ఈ ఫోన్ వద్దు అనిపిస్తే మీరు వేరే ఫోన్స్ కూడా చూస్ చేసుకోవచ్చు. చాలా ఆప్షన్స్ అయితే మీకు ఇస్తున్నాను. ఇదైతే బెస్ట్ ఫోన్. నెక్స్ట్ చాలా మంది ఈ ఫోన్ గురించి అడుగుతారు. CMF ఫోన్ ఇది కూడా 12,999కి వస్తుంది. 10 నుంచి 15,000 మధ్యలోనే వస్తుంది. కాకపోతే దీనిలో మీకు మైనస్ ఏంటంటే ఫోన్ హెవీ ఉంటుంది, కెమెరా అంత ఆప్టిమైజ్డ్ అయితే ఉండదు, మంచి ప్రాసెసర్. ఆ ప్రైస్కి స్పెక్స్ అయితే గుడ్. AMOLED స్క్రీన్ కానివ్వండి, మీకు ప్రాసెసర్ కూడా 7300 సేమ్ మీరు రియల్మీ నార్జో 70 టర్బోలో చూడొచ్చు ప్రాసెసర్. అండ్ ఇది మీకు 90 FPS ఎనబుల్ చేస్తారు. రీసెంట్గా మీరు గేమ్స్ చూస్తే 90 FPS కనిపిస్తుంది. రీసెంట్ అప్డేట్లో వచ్చింది స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ ప్లస్. కాకపోతే 90 FPSలో అయితే గేమ్ అయితే రావట్లేదు. నేను చెక్ చేసినప్పుడు గేమింగ్ సపరేట్ వీడియో కూడా నేను చేస్తున్నాను. అది మన గేమింగ్ ఛానల్లో వస్తుంది ఫోన్స్ అన్నిటికి కలిపి. నేను చెక్ చేసినప్పుడు 90 FPS చూపిస్తుంది, కానీ మనం గేమ్ ఆడుతాం 90 FPS ఫీల్ లేదు. అండ్ నేను FPS మీటర్తో కూడా చెక్ చేసాను. ఇన్బిల్ట్ FPS మీటర్తో చెక్ చేసినప్పుడు అండ్ నార్మల్గా FPS మీటర్ నేను రెగ్యులర్గా యూస్ చేసి చెక్ చేసినా కానీ 60 FPS వరకే ఉంది, కానీ 90కి అయితే అసలు వెళ్ళట్లేదు, 60 దాటట్లేదు. 40లో పెడితే 40 చూపిస్తుంది, 60లో పెడితే 60 చూపిస్తుంది, 90 పెడితే మాత్రం 60 చూపిస్తుంది, 90కి వెళ్ళట్లేదు. అండ్ జైరో కూడా బాగా, జైరో దీనిలో మీకు బేసిక్ జైరో వస్తుంది. జైరోస్కోప్ కూడా మీకు అంత మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఒక మీరు జైరో ప్లేయర్ అయితే మాత్రం గేమింగ్కి అవాయిడ్ చేయండి. అండ్ అప్డేట్స్లో కొద్దిగా కెమెరా మీకు కొద్దిగా అండర్ సాచురేట్ ఫోటోస్ అయితే వస్తాయి, కొద్దిగా ఓవర్ ఎక్స్పోజింగ్ ఫోటోస్ వస్తుంటాయి. కానీ ఆ ప్రైస్కి మనం ఏం కంప్లైంట్ చేయలేం. 12,999కి మీకు డీసెంట్ ఫోటోస్ అయితే మీకు కొన్ని ఫోటోస్ అయితే తీసుకోవచ్చు. అక్కడక్కడ మిస్ అయితే కానీ ఫోటోస్ అయితే మీరు తీసుకోవచ్చు. డిస్ప్లే బాగుంటుంది. అండ్ ఓవరాల్గా UI నాకు బాగా నచ్చుతుంది. క్లీన్ UI ఇది. అక్కడ మీకు బ్లోట్వేర్ ఇట్లాంటివి అయితే ఏమి ఉండవు. సో అక్కడ రియల్మీ ఈ ఫోన్స్ అని చూస్తే మీకు కొద్దిగా బ్లోట్వేర్ ఉంటాయి. దీనిలో మీకు బ్లోట్వేర్ ఉండదు. సర్వీస్ కొద్దిగా ఇబ్బంది పడాలి. సర్వీస్ మీకు ఓన్లీ మెట్రో సిటీస్లో మాత్రమే అవైలబుల్ ఉంటుంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఫోన్ మీరు తీసుకోవాలని తీసుకోవచ్చు. గేమింగ్ కోసం అయితే అవాయిడ్ చేయండి. మీకు గేమింగ్ కోసం అయితే మాత్రం ఈ ఫోన్ చూడండి. ఇది రియల్మీ నార్జో 70 టర్బో. ఇది బెటర్ గేమింగ్ ఎక్స్పీరియన్స్. నేను చూసిన వాటిలో అయితే మాత్రం 15,000 రూపాయల లోపు బెటర్ ఉంది ఇది. దీనిలో జైరో కూడా 6 యాక్సిస్ జైరో ఉంటుంది. ఒకవేళ గేమింగ్ కోసం అయితే ఇది చెక్ చేయండి 15,000 రూపాయలు. దీని బాక్స్లో కూడా ఛార్జర్ రాదు. ఈవెన్ సామ్సంగ్ ఫోన్స్ నేను చెప్పా కదా, సామ్సంగ్ ఫోన్ ఏ ఫోన్లో కూడా మీకు బాక్స్లో ఛార్జర్ రాదు. ఈ బ్రాండ్ అండ్ సామ్సంగ్లోనే మీకు ఛార్జర్స్ అయితే రావు, సపరేట్ మీరు కొనుక్కోవాల్సి అయితే ఉంటుంది. ఇవన్నీ దీనిలో మైనస్లు అయితే ఉంటాయి. సో మీ ఇష్టం, ఒకవేళ మీరు తీసుకోవాలి, స్క్రూలు ఎప్పుడు తీసుకోవడం మీకు సరదా, ఇవన్నీ చేంజ్ చేసుకోవాలనుకుంటే అప్పుడు దీన్ని మీరు చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 15 నుంచి 20,000 రూపాయల లోపు ఫోన్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ నాకు బాగా అనిపించిన డీల్ వచ్చేసరికి 19,999కి మోటోలో H50 ఫ్యూజన్ వస్తుంది. ఇది మీకు IP68 వాటర్ రెసిస్టెంట్తో వస్తుంది. కెమెరాస్ బాగుంటాయి, ఫోన్ చేతిలో పట్టుకోవడానికి చాలా బాగుంటుంది, డిస్ప్లే చాలా బాగుంటుంది, అన్నీ బాగుంటుంది దీనిలో. కాకపోతే ఒకటే ప్రాబ్లం ఏంటంటే గేమింగ్ పనికిరాదు. ఇది గేమ్స్ అయితే మీకు అంత బాగా ఇది హ్యాండిల్ చేయలేదు. ఒక గేమ్స్ మీరు ఆడాలి అనుకుంటే మాత్రం ఇది 18,999కి ఇది వస్తుంది, పోకో X6 Pro. దీనిలో మీకు గేమింగ్ ఎక్స్పీరియన్స్ బెటర్ అయితే ఉంటుంది. సో మిగతా దీనిలో చెప్పినవన్నీ దీనిలో అయితే ఉండవు. గేమింగ్ ఒకటే దీన్ని కొలమానంగా తీసుకోవాలనుకుంటే మీరు పోకో X6 Proకి వెళ్ళిపోవచ్చు. లేదు మీ బడ్జెట్ అక్కడ దాకా నేను ఎక్స్టెండ్ చేయలేను, నాకు 16-17,000లోనే కావాలి, 16,000 నాకు స్ట్రిక్ట్లీ బడ్జెట్ అనుకుంటే రెండు ఆప్షన్స్ అండి 16,000 దగ్గర. ఇది వచ్చేసరికి మోటోరోలా G85. సో దీనిలో గేమ్స్ ఆడలేరు. ఇది కూడా చాలా బాగుంటుంది, కాంపాక్ట్ ఫోన్, వాటర్ రెసిస్టెంట్ ఉంటుంది. కానీ చాలా మంది అడిగారు ఆ 15,000 దగ్గర మా పేరెంట్స్ కానీ లేకపోతే మా సిస్టర్కి కానీ నేను ఏమైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఏ ఫోన్ ఇవ్వాలని చెప్పేసి నేనైతే ఇది ఇస్తాను. G85 వాళ్ళకి చాలా బాగా సెట్ అవుతుంది. వాళ్ళ గేమ్స్ ఆడరు చక్కగా, కెమెరాస్ బాగుంటాయి అండ్ ఫోన్ చేతిలో చాలా సింపుల్గా ఉంటుంది, చాలా లైట్ వెయిట్ ఉంటుంది అండ్ డిస్ప్లే కర్వ్డ్, ఓవరాల్గా చూడడానికి చాలా బాగుంటుంది ఫోన్. అండ్ ఇంకొక ఆప్షన్ మోటోలో వద్దనుకుంటే OnePlus Nord CE3, ఇది CE4 లైట్ అక్కడ వస్తుంది. కానీ దానికంటే CE3 ఇది కొద్దిగా ఒక జనరేషన్ ఓల్డ్ ఫోనే, కానీ ఇది మీకు ఆ ప్రైస్కి ఒకవేళ OnePlus ఫోన్ కోసం చూస్తుంటే 15,000-20,000 మధ్యలో ఇది ఒక చాలా మంచి ఆప్షన్ Nord CE3. దీనిలో కెమెరా సెన్సర్ నాకు బాగా నచ్చుతుంది. ఇది 890 సెన్సర్ అండ్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది. మెయిన్ కెమెరా బాగుంటుంది. ఈ బ్యాక్ కెమెరా పర్ఫార్మెన్స్ అయితే ఫ్రంట్ కెమెరా యాజ్టీజ్ 16 మెగాపిక్సెల్ కెమెరా అండ్ 782 స్నాప్డ్రాగన్ 782 ప్రాసెసర్. సో ఓవరాల్గా ఇది కూడా ఒక మంచి ప్యాకేజ్. ఒకవేళ మీరు OnePlus ఫోన్ కోసం చూస్తూ ఉంటే 15,000 నుంచి 20,000 మధ్యలో. నెక్స్ట్ ఇంకా మనం 20,000 నుంచి 25,000 మధ్యలోకి వెళ్దాం. 20,000 నుంచి 25,000 మధ్యలో చాలా ఫోన్స్ అయితే ఉన్నాయి. iQOO G9s Pro. సో ఇది iQOO G9s Pro. ఇది వచ్చేసరికి 21,999.
ఇది కూడా మీకు పోకో F6 ఇది కూడా 21,999కి వస్తుంది. OnePlus Nord CE4 ఇది కూడా మీకు 21,999కి వస్తుంది. 22,000 రూపాయలకి వస్తుంది. దీని మీద బండిల్ ఆఫర్ కూడా ఉన్నట్లుంది. సో దీన్ని కొంటే మీకు OnePlus Nord Buds 2R అది 1,500 రూపాయలు ఏమో ఉంటాయి. అవి కూడా మీకు ఫ్రీగా అయితే వస్తాయి. అండ్ ఇంకొక ఫోన్ వచ్చేసరికి ఆ ప్రైస్లో నా దగ్గర లేదు కానీ Honor 200 కూడా ఉంటుంది. సో ఈ 20 నుంచి 25,000 ఎగ్జాక్ట్గా చెప్తున్న ప్రైస్. తర్వాత ఎందుకంటే 26,000 రూపాయల లోపు కూడా 2 మంచి ఫోన్స్ ఉన్నాయి. వాటి గురించి మనం తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ మనం 20-25 మధ్యలో ఫినిష్ చేద్దాం. ఒకవేళ మీరు గేమ్స్ ఆడేవాళ్ళైతే మాత్రం ఈ అన్ని ఫోన్స్లో మీకు పోకో F6 ఇది 8H Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. UFS 4.0 LPDDR5 XRAM. ఓవరాల్గా గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే దీనిలో మీకు బెటర్ అయితే ఉంటుంది. ఈ గేమింగ్ టెస్ట్ మేము అన్నీ చేసాము అండ్ ఇవి జనరల్గా యాడ్ చేసాము అండ్ యాప్ కనెక్టివిటీ పెట్టి స్ట్రీమ్ చేసాము, అన్నీ చేసాము. మనం స్ట్రీమ్ చేయాలనుకుంటే మాత్రం ఈ ఫోన్స్ చాలా స్ట్రగుల్ అవుతున్నాయి. పోకో F6 కానీ X6 Pro కానీ స్ట్రీమింగ్ చేయాలి అనుకుంటే మాత్రం ఈ ఫోన్స్ మీకు పనికిరావు. Neo 9 Pro 30,000 పైన ఉంటుంది. ఇది బెస్ట్ ఫోన్ అనిపించింది మొత్తం చెక్ చేసిన తర్వాత. మీరు జనరల్గా గేమ్స్ ఆడుకున్న చాలా మంది జనరల్గానే ఫోన్ గేమ్స్ ఆడుకుంటారు. అట్లాంటి వాటికైతే ఈ బాగానే వర్క్ అవుతుంది. X6 Pro కానీ పోకో F6 కానీ. అండ్ గేమింగ్ కోసం ఇది. అండ్ నెక్స్ట్ ఈ రెండు మీకు గేమ్స్ దీని అంతా హ్యాండిల్ చేయలేవు. పోకో F6 అంతా ఈ రెండు ఫోన్స్ అయితే హ్యాండిల్ చేయలేవు. ఇవి కొద్దిగా ఆల్రౌండ్ ఫోన్ కేటగిరీ కిందకు వస్తాయి. మీరు పోకో వద్దు వేరే బ్రాండ్స్ కోసం చూస్తుంటే మాత్రం ఇది OnePlus Nord CE4 ఇది కూడా నాకు వద్దు OnePlus వద్దు అనుకుంటే ఇది ఒక ఆప్షన్ ఉంది. iQOO G9s Pro ఇవి ఆల్రౌండ్ కిందకు వస్తాయి అనమాట. మీరు గేమ్స్ అయితే ఖచ్చితంగా ల్యాగ్ అయితే కెమెరాస్ కొద్దిగా బాగుంటాయి. బ్యాటరీ కానీ డిస్ప్లే కానీ ఇవన్నీ మీకు బాగానే ఉంటాయి. మీరు కొద్దిగా బెస్ట్ ఎక్స్పీరియన్స్ కావాలంటే మాత్రం 26,000 దాకా వెళ్ళండి. అక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి వద్దనుకుంటే ఒకటి, మీరు రెండు ఒకటే ఫోన్స్ కాకపోతే రెండు మీకు ఒకటే బ్రాండ్ అనుకోండి. ఇది వచ్చేసరికి రియల్మీ GT60 25,500 ఆ రేంజ్కి వస్తుంది. ఇది వచ్చేసరికి OnePlus Nord 4 ఇది 26,000 రూపాయలకి అయితే వస్తుంది. ఈ రెండు ఫోన్స్ అయితే మీకు ఆల్రౌండ్ ఫోన్స్. అంటే మీరు గేమ్స్ ఆడుకోవచ్చు, గేమ్స్ కూడా బాగానే హ్యాండిల్ చేస్తాయి, కెమెరాస్ బాగానే ఉంటాయి అండ్ ఇంకా మీకు డిస్ప్లే కానీ ఓవరాల్ ఒక ఆల్రౌండ్ కేటగిరీ కిందకైతే ఈ ఫోన్స్ అయితే వచ్చేస్తాయి. వీటిలో ఎన్నిట్లో ఏదైనా చూస్ చేసుకోండి, మీ ఇష్టం. మీకు OnePlus ఇష్టం అయితే OnePlus Nord 4 తీసుకోండి, రియల్మీ ఇష్టం అయితే రియల్మీ GT60 తీసుకోండి. కాకపోతే ఇక్కడ మీకు డిఫరెన్స్ కూడా చెప్తాను. OnePlus Nord 4 మీకు మెటల్ బాడీ బిల్డ్ క్వాలిటీ బాగుంటుంది. మెటల్ బాడీ ఇది ప్లాస్టిక్ బాడీతో వస్తుంది. కాకపోతే దీని అడ్వాంటేజ్ ఏంటంటే రియల్మీ GT60లో ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, దీనిలో 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ 4K వీడియో రికార్డింగ్ Nord 4లో ఉండదు. దీనిలో మీకు ఫ్రంట్ 4K వీడియో రికార్డింగ్ ఉంటుంది. అండ్ డిస్ప్లే కూడా దీనిలో మీకు మంచి డిస్ప్లే వస్తుంది, LTPO ప్యానల్ వస్తుంది. దీనిలో మీకు డాల్బీ విజన్ సపోర్ట్ కూడా ఉంది డిస్ప్లేలో. అవి దీనిలో మీకు ఉండవు. OnePlus Nord 4లో అవన్నీ ఉండవు. అది బిల్డ్ క్వాలిటీ సాలిడ్ ఉంటుంది. ఫోన్ రెండు చేతిలో పట్టుకుంటే మీకు ఇది ప్రీమియం అనిపిస్తుంది, ఇది కొంచెం చీప్ అనిపిస్తుంది. రెండిట్లో మీరు ఏదైనా చూస్ చేసుకోండి. ఇవి డిఫరెన్సెస్ ఈ రెండు ఫోన్స్. రెండిట్లో సేమ్ ప్రాసెసర్, సేమ్ బ్రాండ్ అనుకోండి. ఇంకా రియల్మీ కానీ OnePlus కానీ ఒప్పో కానీ మొత్తం ఒక కేటగిరీ కిందకే వస్తాయి. అన్నీ ఒకటే గూటి పక్షులు ఇవి. అండ్ ఇంకొక ఫోన్ చాలా మందిని అడుగుతుంది 25,000 రూపాయల దగ్గర. ఇది కూడా కెమెరా ఫోన్. ఇది Honor 200 ఇది మీకు బ్యాక్ సైడ్ 50 మెయిన్ కెమెరా, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది, 50 టెలిఫోటో లెన్స్ ఉంటాయి, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. అండ్ ఇంకొకటి 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది, ఫ్రంట్ 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. అది గేమింగ్ అంత పనికిరాదు. 7 Gen 3 ప్రాసెసర్, మీకు గేమ్స్ అంత ఆడలేరు. డిస్ప్లే కానీ బ్యాటరీ ఇవన్నీ మిగతా అన్ని బాగానే ఉంటాయి. సో ఈ ఫోన్ కూడా చాలా మంది అడుగుతున్నారు. ఈ ఫోన్ మీరు తీసుకోవచ్చు. కెమెరా మీకు హైయెస్ట్ ప్రయారిటీ 25,000 రూపాయల లోపు అంటే ఈ ఫోన్ మీరు చెక్ చేయొచ్చు. కాకపోతే ఒకటి మైండ్లో పెట్టుకోండి, దీనికి సర్వీస్ మీకు ఇబ్బంది పడతారు. ఎందుకంటే దీనికి సపరేట్ సర్వీస్ సెంటర్స్ లేవు. Honor వెళ్ళిపోయింది కాబట్టి ప్రజెంట్ సర్వీస్ సెంటర్స్ ఏమీ ఎస్టాబ్లిష్ చేయలేదు వీళ్ళు ప్రజెంట్ పికప్ అండ్ డ్రాప్ అయితే సర్వీస్ యూజ్ చేస్తున్నారు. నేను పర్సనల్గా చెక్ చేసిన 1 month పైన పట్టింది నాకు వీళ్ళు ఫోన్ రిపేర్ చేయడానికి. అండ్ అది కూడా కొన్ని సెలెక్టివ్ పిన్ కోడ్స్కి మాత్రమే వీళ్ళు పికప్ అండ్ డ్రాప్ కూడా ఇస్తున్నారు. సో ఎక్కడ పడితే అక్కడ మీకు దొరకవు. మీరు విలేజెస్ అట్లాంటి చోట్ల ఉంటే మాత్రం సర్వీస్ దొరకడం కొద్దిగా కష్టమైతే అవుతుంది. అది మీరు మైండ్లో పెట్టుకోండి. అండ్ గేమ్స్ ఆడము, కెమెరా హైయెస్ట్ ప్రయారిటీ కూడా 25,000 రూపాయల్లో బీస్ట్ ఫోన్ అది. నెక్స్ట్ 26,000 రూపాయల దగ్గర ఇంకొక ఫోన్ కూడా ఉంది, Pixel 7. ఇది కూడా మీకు 26,000 రూపాయలకి వస్తుంది దగ్గర. సో ఇది కూడా మీరు తీసుకోవచ్చు. ఎందుకంటే పిక్సెలే కాబట్టి మీకు అప్డేట్స్ ఖచ్చితంగా 4-5 years ఈజీగా అయితే వస్తాయి దీనిలో. కాకపోతే గేమ్స్ అస్సలు ఆడలేరు దీనిలో. అండ్ ఇంకొకటి కెమెరా మెయిన్ ఫోటోగ్రఫీ బాగుంటుంది, స్టిల్ ఫోటోగ్రఫీ. వీడియోస్ కూడా పర్లేదు, మీరు మరీ 25,000 రూపాయలకి మనం ఏమి మైనస్ అని చెప్పలేం, కానీ కెమెరా బాగుంటుంది. కెమెరా మీ స్టిల్ ఫోటోగ్రఫీ సూపర్ ఉంటుంది. సో ఒకవేళ మీరు పిక్సెల్ లవర్స్ అయితే మాత్రం ఈ ఫోన్ మీరు చెక్ చేయొచ్చు. కాకపోతే బ్యాటరీ లైఫ్ ఎక్కువ రాదు. మీరు హెవీ యూజర్ అయితే మాత్రం ఈవినింగ్ బ్యాటరీ అయితే అయిపోద్ది. ఒకవేళ మీడియం యూజర్ అయితే మాత్రం మీరు ఇది ఫుల్ వర్కింగ్ డే యూజ్ చేయొచ్చు. సో ఇది కూడా మంచి ఆప్షన్. మీరు స్టిల్ ఫోటోగ్రఫీ ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే మాత్రం 26,000 రూపాయలకి ఇది కూడా మంచి ఫోన్. దీనిలో కూడా సర్వీస్ సేమ్ ప్రాబ్లం. దీనిలో కూడా మీకు సర్వీస్ పికప్ అండ్ డ్రాప్ ఉంటుంది. మీకు నార్మల్గా సామ్సంగ్ ఫోన్స్ వీటికి దొరికినట్టు బయట సర్వీస్ సెంటర్స్ అయితే వీటికి దొరకవు. నెక్స్ట్ ఇంకా 27 నుంచి 30,000 మధ్యలో చాలా ఫోన్స్ ఉన్నాయి. 20 నుంచి 30,000 మధ్యలో. ఈసారి లాస్ట్ టైం ఇన్ని ఆప్షన్స్ అయితే లేవు. ఇంకా 27 నుంచి 30,000 మధ్యలో ఇంకా కొన్ని ఫోన్స్ అయితే ఉన్నాయి. ఒకటి
సామ్సంగ్ గెలాక్సీ S23 FE, నెక్స్ట్ వివో T3 అల్ట్రా అండ్ ఇంకొకటి మోటరోలా H50 Pro. సో వీటి గురించి చాలా క్వశ్చన్స్ అయితే అడిగారు. సో ఈ మూడిట్లో మీకు ఒక ఆల్రౌండ్ కావాలి, ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్, గేమ్స్ ఆడతాను, కొద్దిగా కెమెరా కూడా బాగుండాలి, డిస్ప్లే అన్ని ఓవరాల్ కావాలంటే మాత్రం వివో T3 అల్ట్రా ఈ మూడిట్లో కొద్దిగా బెటర్ ఆప్షన్. ఎందుకంటే గేమ్స్ రెండింటితో కంపేర్ చేస్తే ఇది బెటర్గా హ్యాండిల్ చేస్తుంది. ఇది మీడియాటెక్ 9 సిరీస్ ప్రాసెసర్, డైమెన్సిటీ 9200 ప్రాసెసర్తో వస్తుంది, మీకు ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ ఇది. సో ఇది మీకు ఎక్స్పీరియన్స్ బాగుంటుంది గేమింగ్ పరంగా. కాకపోతే ప్రజెంట్ 60 FPS వరకు హ్యాండిల్ చేస్తుంది, కాకపోతే 90 FPS క్యాపబిలిటీ ఉంది. మరి ఫ్యూచర్లో ఎనబుల్ చేస్తారో తెలియదు, కానీ గేమ్ అయితే చాలా స్మూత్గా రన్ అవుతుంది దీనిలో. లేదు నేను గేమ్స్ ఆడను, కెమెరా నాకు హైయెస్ట్ ప్రయారిటీ, కెమెరా బాగుండాలి అంటే మాత్రం ఆ ప్రైస్లో ఇది బెస్ట్ కెమెరా ఫోన్. ఇది మీకు మోటరోలా H50 Pro, చాలా మంచి కెమెరా. అండ్ అది కూడా ఈసారి వీళ్ళు 12GB RAM 256GB సేల్కి తీసుకొని వస్తుంది. 8GB 128 కాదు, ఇది బేస్ మోడల్ అయితే కాదు, ఇది టాప్ మోడల్ వీళ్ళు 27,999కి తీసుకొని వస్తున్నారు. అండ్ దీనిలో ప్రాబ్లం ఏంటంటే గేమ్స్ ఆడలేరు, కొద్ది గేమ్ ఒక 10-15 నిమిషాలు ఆడగానే ల్యాగ్ అయిపోతూ ఉంటుంది, ఫోను హీట్ అయిపోతుంటుంది. అండ్ కెమెరా యూస్ చేసినప్పుడు కూడా కెమెరా ఇవాళ కొద్దిగా ల్యాగ్స్ అయితే ఉంటాయి. సో అదొకటి మిమ్మల్ని ఇరిటేట్ చేస్తుంది. కాకపోతే సూపర్ ఉంటుంది ఫోన్, కెమెరా అయితే మీకు చాలా బాగుంటుంది. దీనిలో కూడా వాటర్ రెసిస్టెంట్ అన్నీ అయితే ఉంటాయి. అండ్ ఇంకొకటి చాలా మంది అడుగుతుంది, సో మీరు బ్రాండ్ చూస్తుంటే మాత్రం ఆ ప్రైస్లో ఇది కూడా నాకు చాలా నచ్చిన ఫోన్. మీరు గేమ్స్ ఆడకపోతే మాత్రం ఇది బీస్ట్ ఫోన్ అయితే అవుతుంది. చాలా మంచి ఫోన్ ఇది, సామ్సంగ్ గెలాక్సీ S23 FE. గేమింగ్ అయితే మాత్రం పక్క పెట్టండి, గేమ్స్ అయితే చాలా ల్యాగ్స్ ఉంటాయి, అసలు ఆడలేరు. కానీ బిల్డ్ క్వాలిటీ చాలా సాలిడ్ ఉంటుంది. ఇది మీకు ఫ్రంట్ బ్యాక్ గ్లాస్, అల్యూమినియం బాడీ, వాటర్ రెసిస్టెంట్ ఉంటుంది, వైర్లెస్ ఛార్జింగ్, రివర్స్ అన్నీ ఉంటాయి. కెమెరాస్ కూడా బాగుంటాయి, దీనంత ఉండవు కానీ వీడియో రికార్డింగ్ అయితే దీనిలో బెటర్ ఉంటుంది S23 FE. ఫొటోస్ మీకు దీనిలో బెటర్ వస్తాయి, కొంచెం 15-20%, అంత హ్యూజ్ డిఫరెన్స్ కూడా ఏముండదు. వీడియోస్ మాత్రం దీనిలో బాగా వస్తాయి దీంతో కంపేర్ చేస్తే. అండ్ దీనిలో ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే సామ్సంగ్ కాబట్టి దీనిలో మీకు ఏదైతే S24 సిరీస్లో చూసారు కదా మీరు, AI ఫీచర్స్, అన్ని AI ఫీచర్స్ మీకు దీనిలోకి అయితే వచ్చేసినాయి. సో ఆ ప్రైస్కి చాలా మంచి ఫోన్. చాలా మంది అడుగుతున్నారు S23 FE గురించి. సో ఆ ప్రైస్కి అయితే మాత్రం చాలా వాల్యూ ఫర్ మనీ ఫోన్ ఇది. చెప్తున్నా కదా, గేమ్స్ ఆడే పని అయితే దీని జోలికి వెళ్ళకండి. గేమ్స్ ఆడ మీకు మిగతా అన్ని విషయాల్లో సూపర్ ఫోన్ ఇది. బ్రాండ్ వాల్యూ కూడా బాగుంటుంది సామ్సంగ్కి. అండ్ ఇంకా సెక్యూరిటీ ఇవన్నీ ఉంటాయి, నాక్ సెక్యూరిటీ ఇవన్నీ మీకు అడిషనల్ చాలా బాగుంటాయి. NFC అన్నీ ఉంటాయి దీనిలో. మీకు OnePlus 11R కూడా చాలా మంది అడుగుతున్నారు, 27,000 రూపాయలకి అయితే వస్తుంది అది కూడా. కాకపోతే అది మీకు రీసెంట్ అప్డేట్స్లో చాలా మంది OnePlus 11 యూజర్స్ అయితే మదర్ బోర్డ్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు, చాలా మంది కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. సో బెటర్ దాన్ని కూడా అవాయిడ్ చేయండి. తీసుకుంటే OnePlusలో 12 సిరీస్కి వెళ్ళండి. నెక్స్ట్ 30,000-40,000 మధ్యలో 5 ఫోన్స్ అయితే ఉన్నాయి. అండ్ 5 ఫోన్స్ విషయానికి వస్తే ఒకటి iQOO Neo 9 Pro, OnePlus 12R, iPhone 13, సామ్సంగ్ S23, Pixel 8, ఈ 5 ఫోన్స్ అయితే ఉన్నాయి. సో 5 ఫోన్స్లో మీకు ఒకవేళ గేమ్స్ మీరు ఆడే పని అయితే మాత్రం ఆ ప్రైస్లో ఈవెన్ మీకు 50,000, 60,000 పెట్టి కూడా మీకు కొనాల్సిన అవసరం లేదు గేమింగ్ కోసం. ఇది బీస్ట్ ఫోన్ iQOO Neo 9 Pro, చాలా బాగుంది గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే దీనిలో. సో మీరు గేమ్స్ ఆడే వాళ్ళైతే మాత్రం సో ఇది మీకు చాలా మంచి ఫోన్, ఇది మీరు చూస్ చేసుకోవచ్చు. అండ్ మెయిన్ కెమెరా కూడా బాగుంటుంది, ఫ్రంట్ కెమెరా కొంచెం అలా ఉంటుంది, కానీ మెయిన్ కెమెరా అయితే మాత్రం చాలా బాగుంటుంది. దీనిలో మెయిన్ కెమెరా కూడా యూస్ చేసుకోవచ్చు మీరు. దీని మీద ఆఫర్ ఏమి ఇవ్వట్లేదు, నేను ఇంకా తక్కువకి వస్తుందేమో అనుకున్నా, కానీ కొద్ది డిమాండ్ అయితే ఉంది. డిమాండ్ ఉన్న ప్రొడక్ట్స్కి ఆఫర్స్ అయితే ఉండవు, కొద్ది డిమాండ్ ఉన్నట్లుంది. దీనికి మీద పెద్దగా ఆఫర్స్ అయితే ఏమి లేవు. దీనిలో తీసుకుంటే 256GB మోడల్ తీసుకోండి, UFS 4.0 స్టోరేజ్తో వస్తుంది. సో అది మీకు 34,000-35,000 మధ్యలో అయితే వస్తుంది. అండ్ ఇది సేమ్ అదే ప్రైస్కి మీకు OnePlus 12R కూడా వస్తుంది. సో OnePlus 12R మీకు దీంతో కంపేర్ చేస్తే గేమింగ్ అయితే తగ్గుతుంది, దాని అంత ఎక్స్పీరియన్స్ అయితే దీనిలో మీకు గేమింగ్ ఉండదు. కర్వ్డ్ స్క్రీన్ కూడా ఇది. సో మీరు గేమ్స్ ఆడమని అయితే కొద్దిగా దూరంగా అయితే ఉండండి, అదే తీసుకోండి, ఎందుకంటే ప్రైస్ పెడుతున్నారు కాబట్టి. లేదు మీకు OnePlus బ్రాండ్ కావాలి అనుకుంటే ఇది కూడా మంచి డీల్ ఆ ప్రైస్కి మీకు. ఇది కూడా 256GB మోడల్ వస్తుంది ఆ ప్రైస్కి, 34,999కి. దీని మీద ఏం బండిల్ లేదు, లైక్ ఇయర్ ఫోన్స్ ఇట్లాంటివి దీనిలో అయితే ఏం ఆఫర్ అయితే లేదు. సో నా వరకు అయితే మాత్రం నేనైతే iQOO Neo 9 Pro సజెస్ట్ చేస్తాను తీసుకోవాలనుకుంటే మీరు ఆ ప్రైస్కి రెండిట్లో. అండ్ ఈ 3 ఫ్లాగ్షిప్ ఫోన్స్ కూడా వస్తున్నాయి, వీటితో కంపేర్ చేయలేం. ఇవి ఫ్లాగ్షిప్ ఫోన్స్, ఎప్పుడు 50,000 పైన తిరిగేవి, ఈసారి 30,000-40,000 మధ్యలోకి వచ్చి పడినాయి అనమాట. ఇక్కడ అందరు కన్ఫ్యూజన్ అయితే ఉంది, దీని గురించి నేను సపరేట్ వీడియో కూడా చేశాను. వీడియో మీ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడొచ్చు, ఈ వీడియో చూడండి. దీని గురించి మీకు కంప్లీట్ క్లారిటీ అయితే వస్తుంది. ఈ 3 ఫోన్స్లో మీరు ఏది చూస్ చేసుకోవాలో ఈ వీడియో చూసి డిసిషన్ అయితే తీసుకోండి, మళ్ళీ దీన్ని ల్యాగ్ చేయదలుచుకోవాలి. కాకపోతే Pixel 8 తీసుకునే ఉద్దేశం ఉంటే మాత్రం చాలా మంది Pixel 8 యూజర్స్ అయితే మన సబ్స్క్రైబర్స్ కూడా జియో సిమ్ కొద్ది నెట్వర్క్ ఇష్యూస్ ఉన్నాయని చెప్తున్నారు 5G సిమ్కి. సో కొద్దిగా అది దృష్టిలో పెట్టుకొని మీరు జియో సిమ్ యూస్ చేస్తే కొద్దిగా అవాయిడ్ చేయండి. వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఖచ్చితంగా చెక్ చేయండి ఒకవేళ 3 ఫోన్లు కొనే ఉద్దేశం ఉంటే మీకు. అండ్ చాలా మంది 2 ఫోన్స్ గురించి అడుగుతున్నారు, 30,000-40,000 మధ్యలో 2 ఫోన్స్ కూడా అడుగుతున్నారు. Realme GT6 ఒకటి, Xiaomi 14CV. ఈ 2 ఫోన్స్ అంతా నాకు వర్త్ అయితే అనిపించలేదు ఆ ప్రైస్కి. Realme GT6 తక్కువకి వస్తే ఓకే, 32-33 ఆ రేంజ్కి వస్తే బాగానే ఉంటుంది, మరి 37 పెట్టి తీసుకోవాల్సిన అవసరం లేదు దాన్ని. అండ్ ఇంకొకటి
ఈ Xiaomi 14CV ఉంది కదా, దీనిలో కెమెరా ఆప్టిమైజేషన్ అయితే బాగాలేదు, బ్యాటరీ కూడా తొందరగా డ్రైన్ అవుతుంది. సో ఈ 2 ఇష్యూస్ అయితే ఉన్నాయి. కెమెరాస్ మీకు ఓవర్ ఎక్స్పోజ్ అవుతుంది, ముఖ్యంగా పోర్ట్రేట్ షాట్ తీసేటప్పుడు ఓవర్ ఎక్స్పోజ్ అవుతూ ఉంటాయి. Xiaomi 14లో కూడా సేమ్ ఇష్యూ, అది కూడా 47,000 రూపాయలకి వస్తుంది. సో అది తీసుకున్న మీకు 2 ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ 40,000 పైన మీకు Pixel 7 Pro వస్తుంది, 42,000 రూపాయలకి వస్తుంది. కెమెరా కావాలనుకుంటే మెయిన్ హైయెస్ట్ ప్రయారిటీ, అది కూడా మీరు చెక్ చేయొచ్చు, చాలా మంచి ఫోన్ అది. అండ్ ఇంకా iQOO 12 మీద కూడా డిస్కౌంట్స్ లేవు, 48,000 రూపాయలకి వస్తుంది. Xiaomi 14 48,000 రూపాయలకి వస్తుంది. OnePlus 12 కూడా ఆ బండిల్ ఆఫర్ ఒకటి ఇస్తున్నారు, OnePlus Buds Pro 2 అవి కలుపుకుంటే అది కూడా మీకు ఎఫెక్టివ్ ప్రైస్ 48,000 రూపాయలకి వస్తుంది. ఈ మూడిట్లో ఒక మీరు బడ్స్ ప్లస్ OnePlus కాంబినేషన్ OnePlus 12 తీసుకోవాలనుకుంటే దానికి వెళ్ళొచ్చు. లేదు గేమ్స్ ఎక్కువ ఆడతానంటే మాత్రం OnePlus 12 కెమెరాస్ కూడా మీకు బాగుంటాయి. గేమ్స్ మీకు హైయెస్ట్ ప్రయారిటీ, కొద్ది కెమెరా కూడా బాగుండాలంటే iQOO 12 చాలా మంచి ఫోన్. Xiaomi 14 వద్దు, అవాయిడ్ చేయండి. మీకు కొద్దిగా చెప్పాక బ్యాటరీ డ్రైన్ ఇష్యూస్, కెమెరా పార్ట్నర్షిప్ ఉన్నాయి కానీ లైకా ఇవన్నీ. 13 Pro అంత లేదు, లాస్ట్ జనరేషన్ ఉన్నంత అయితే నాకు అనిపించలేదు, చాలా ఇష్యూస్ అయితే ఉన్నాయి, ఫిక్స్ చేయట్లేదు వాళ్ళు. నెక్స్ట్ 50,000 దగ్గర iPhone 15 కూడా రావచ్చు. సో ఇది ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపించే ప్రోడక్ట్, ఎక్కువ మంది కొనాలనుకునే ప్రోడక్ట్ iPhone 15. అండ్ ఎక్కువ మంది అడిగిన క్వశ్చన్ కూడా అదే, iPhone 15 కొనాలా లేకపోతే iPhone 13 కొనాలా, 37,999 అని చెప్పేసి. నేను ఆల్రెడీ చెప్పాను మీకు దీన్ని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్లో. మీరు ఒకవేళ ఏ ఫోన్ కొన్నా కానీ 1-2 ఇయర్స్ తర్వాత ఎక్స్చేంజ్ పెట్టేసి iPhone 16కి వెళ్ళండి. iPhone 16లో మీకు ఏదైతే యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ ఉంటాయో దాని నుంచే వర్క్ అయితే iPhone 16 ఆర్ అబౌవ్, iPhone 15 Pro 15 Pro Max 15 ప్లస్గా ఫీచర్స్ అయితే ఉండవు. మీరు 15 తీసుకున్నా ఇది కూడా తీసుకొని మీరు వాడుకోవచ్చు, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఏం ప్రాబ్లం అయితే ఉండదు. ఆ సజెషన్ అయితే తీసుకున్నప్పుడు మీరు డబ్బులు పెట్టి తీసుకోండి. మీ దగ్గర బడ్జెట్ టైట్ ఉంటే 13 తీసుకోండి, 14 అవాయిడ్ చేయండి. తీసుకుని 13 లేకపోతే 15 ఏదైనా తీసుకోండి. తీసుకుందా చెప్పా కదా, బెటర్ టు ఎక్స్చేంజ్. ఫ్యూచర్లో ఆయన మంచి ఎక్స్చేంజ్ ఆఫర్ వస్తే ఎక్స్చేంజ్ చేసి 16కి వెళ్ళిపోండి. 2 మంచి డీల్సే. ఫ్లిప్కార్ట్లో ఇది వస్తుంది iPhone 15 50,000 దగ్గరలో, ఇది వచ్చేసరికి 37,999కి అమెజాన్లో వస్తుంది. నెక్స్ట్ 60,000 పైన ఒక 3 డీల్స్ అయితే ఉన్నాయి, అవి కూడా నాకు చాలా బాగా అనిపించిన డీల్స్. ఒకటి Samsung Galaxy S23 Ultra, ఇది S24 Ultra సేమ్ ఇలానే ఉంటుంది కాబట్టి మీకు చూపిస్తున్నాను. S23 Ultra ఇది మీకు 69,999కి బీస్ట్ డీల్. ఒకవేళ మీరు 69,999 70,000 రూపాయల దగ్గర ఒక ఫ్లాగ్షిప్ ఫోన్ కోసం చూస్తుంటే బీస్ట్ డీల్ అది మీరు చూస్ చేసుకోవచ్చు. ఇలా చాలా మంది 15 ప్లస్ తీసుకోవాలా ఇది తీసుకోవాలా అని చెప్పేసి. ఒకవేళ మీరు గేమ్స్ ఆడతాం, మేము స్ట్రీమ్ చేస్తాము గేమర్స్ అనుకుంటే మాత్రం ఐఫోన్కి వెళ్ళాలి, మీకు ఆప్టిమైజేషన్ బెటర్ ఉంటుంది. లేదు అనుకుంటే మీరు మిగతా అన్ని విషయాలకి మీకు S23 Ultraకి అయితే వెళ్ళండి. చాలామంది క్వశ్చన్ అడిగారు కాబట్టి చెప్తున్నాను. అండ్ ఇంకొక డీల్ నాకు బాగా నచ్చింది, ఇది మోటరోలా ఫ్లిప్ ఫోన్. ఇది బెస్ట్ ఫ్లిప్ ఫోన్ నేను యూజ్ చేసిన వాటిలో ఇయర్, చాలా బాగుంటుంది. అండ్ కవర్ స్క్రీన్ కూడా చాలా పెద్దగా ఉంటుంది దీనిది. అండ్ ఇది లోయెస్ట్ ప్రైస్కి అయితే వస్తుంది, ₹1,00,000కి ఏమో లాంచ్ చేశారు. ఇది ప్రజెంట్ అయితే ఇది 79,999కి వస్తుంది. అండ్ దీని బాక్స్లో మోటరోలా బడ్స్ ప్లస్ ఇస్తారు, అవి 7,000-8,000 వర్త్ అయితే ఉంటాయి. అంటే 72,000 ఆ రేంజ్కి అయితే ఇది వస్తుంది ఓవరాల్గా, మీకు ఆ బడ్స్ ప్లస్ కూడా కలుపుకుంటే. ఇది కూడా మంచి డీల్ ఆ ప్రైస్కి. ఒక మీరు ఫ్లిప్ ఫోన్ కోసం చూస్తుంటే ఇది ఒక డీల్ బాగుంది. 50,000 రూపీస్లో మోటల్ రేజర్ 50 కూడా వస్తుంది. సేమ్ దీనిలో ఉన్న ఫీచర్స్ అని దీనిలో ఉంటాయి, కాకపోతే ప్రాసెసర్ ఇది మీడియాటెక్తో వస్తుంది, ఇది స్నాప్డ్రాగన్తో వస్తుంది. సో మీ బడ్జెట్ టైట్ ఉంటే ఇది కూడా మీరు చెక్ చేయొచ్చు. ఒక ఫ్లిప్ ఫోన్ కోసం చూస్తుంటే ఈ 2 కొద్దిగా బాగా అనిపించింది ఇయర్ లాంచ్ అయిన ఫ్లిప్ ఫోన్స్లో. OnePlus Open కూడా చాలా తక్కువ రేట్కి వస్తుంది. OnePlus Open ఇది లాంచ్ అయిన 1,50,000 ఏమో, ఇప్పుడు ₹1,00,000కి వస్తుంది, ₹99,999 వస్తుంది. ఇది కూడా ఒక మంచి ఫోల్డబుల్ ఫోన్. ఒకవేళ మీరు ఫోల్డబుల్ ఫోన్ కోసం చూస్తుంటే ఇది కూడా మంచి డీల్. అండ్ ఫైనల్గా iPhone 15 Pro 95,000 రూపాయలకి అయితే వస్తుంది. అండ్ చాలామంది అంటున్నారు ఈ ఫోన్ తీసుకోవచ్చా అని చెప్పేసి. నన్ను అడిగితే మాత్రం iPhone 15 Pro మీరు 95,000 రూపాయలకి తీసుకునే బదులు ఒకవేళ మీరు ఒక 1-2 months ఆగితే, ఇప్పుడు అవైలబిలిటీ ప్రజెంట్ అయితే దొరకట్లా. 16 Pro Max అయితే అసలు దొరకవు మీకు 1-2 months. కొద్దిగా మీ చుట్టుపక్కల కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా యూఎస్లో కానీ వేరే కంట్రీస్లో ఉంటే వాళ్ళతో పాటు తెప్పించుకోండి. iPhone 16 Pro మీకు ఆ ప్రైస్కి 16 Pro వచ్చేస్తుంది. సో అది తెప్పించుకోవడం బెటర్. లేదు తీసుకోవాలి నేను ఇక్కడే తీసుకోవాలి ఇండియాలో అంటే iPhone 16 Plus వస్తుంది మీకు. iPhone 16 Plus వస్తుంది ఆ ప్రైస్కి. ఒకవేళ మీరు 15 Pro కూడా తీసుకోవచ్చు, మంచి ఫోన్. 95,000కి బ్యాడ్ ఫోన్ అని చెప్పండి, మంచి ఫోనే. అయితే బ్యాటరీ మీకు అంత ఎక్కువసేపు అయితే రాదు, అది గుర్తుపెట్టుకోండి. 16 Plus తీసుకుంటే మీకు అడ్వాంటేజ్ ఏంటంటే ఈ సైజులో ఉంటుంది, స్క్రీన్ సైజ్ పెరుగుతుంది, బ్యాటరీ సైజ్ కూడా పెద్దగా ఉంటుంది. దానిలో కూడా మీకు యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ అన్నీ వర్క్ అయితే, కెమెరా కంట్రోల్ అన్నీ వచ్చేసినాయి కాబట్టి సో అది బెటర్ ఆప్షన్ ఒకవేళ మీ బ్యాటరీ లైఫ్ ఎక్కువ కావాలనుకుంటే. కాకపోతే చెప్పాక 16 Plus 16 మీకు 60Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లేసే, 60 FPS గేమింగ్ సపోర్ట్ చేస్తే. అదే ప్రోకి వెళ్తే మీకు 90 FPSలో ఉంటాయి, 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లేస్ అయ్యి 120 FPS గేమింగ్ కూడా సపోర్ట్ అయితే ఉంటుంది, అదొక అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ టెలిఫోటో లెన్స్ ఉంటాయి, టెలిఫోటో లెన్స్ కూడా ఉంటాయి. చెప్పా కదా బ్యాటరీ కొంచెం ఇబ్బంది కలిగిస్తుంది, బ్యాటరీ తొందరగా అయిపోద్ది 15 Pro. సో ఒకవేళ మీకు అది మీడియం యూజర్ అయితే 15 Proకి వెళ్ళండి, హెవీ యూజర్ అయితే మాత్రం 16 Plusకి వెళ్ళండి. మీ ఇష్టం ఏదైనా తీసుకోండి, 2 మంచి ఫోన్స్. అక్కడ మీ యూజర్స్ ప్రకారం మీరు డిసిషన్ తీసుకోండి. నన్ను అడిగితే మాత్రం బెస్ట్ బయట నుంచి తెప్పించుకోండి, అదే డబ్బులు ఇస్తే మీకు 16 Proనే వచ్చేస్తుంది వీటికంటే. ఈ ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ సేల్లో బెస్ట్ మొబైల్ డీల్స్ అయితే. వీడియోలో మేము పెట్టిన ఎఫర్ట్ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై.